తెలివైన అడవి పంది. ఒక పచ్చని అడవిలో ఒక అడవి పంది స్లోగా నడుస్తుంది. అప్పుడే ఒక పులి సైలెంట్గా దాక్కొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, ఈరోజు నా ఆకలికి ఒక మంచి ఫుడ్ దొరికింది అనుకుంటూ నెమ్మదిగా దాని వైపుకు వెళ్తుంది. పులి దగ్గరికి వస్తుందని గమనించిన పంది ఒక్కసారిగా భయపడుతుంది, కానీ వెంటనే తన తెలివితేటలు ప్రదర్శిస్తుంది. ఎలాగైనా పులి బారి నుంచి తనను తాను సేవ్ చేసుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం పంది తనకి దగ్గరలో ఉన్న ఒక బోన్ని పట్టుకొని తనలో తాను పులికి వినబడేలాగా గట్టిగా ఇలా అంటుంది, అరే, ఇది నేను మొన్న తిని పాడేసిన పులి బోనే కదా, ఇంకా ఇక్కడే ఉందా? అది విన్న పులి, అమ్మ బాబోయ్, ఈ పంది పులిని తింటుందా? ఇక్కడే ఉంటే నన్ను కూడా తినేసేలా ఉంది అనుకుంటూ అక్కడి నుంచి భయపడి పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేసిన ఒక నక్క పులి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి, అదంతా నిజమని నువ్వు నమ్ముతున్నావా? పంది తనను తాను నీ నుంచి సేవ్ చేసుకోవాలని అలా ఒక అబద్ధం చెప్పింది అంతే. నిజంగా పందికి అంత సీన్ లేదు. పద, ఇద్దరం కలిసి వెళ్ళి దాన్ని తినేద్దాం. పులి నక్కతో కలిసి తిరిగి వెళ్తుంది. వాళ్ళు వస్తున్నారని చూసిన పంది మళ్ళీ ఈసారి తెలివిగా ప్రదర్శిస్తుంది. ఏంటి ఈ నక్క పులిని తీసుకురమ్మంటే ఇంకా లేట్ అవుతుందని చెప్తుంది? అది విన్న పులి, ఈ నక్క నన్ను చీట్ చేసింది అని కోపంతో నక్క పైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా ఒక చిన్న స్మార్ట్ ఐడియాతో పంది ఇద్దరి నుంచి ఎస్కేప్ అవుతుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పానిక్ అవ్వకుండా స్మార్ట్గా థింక్ చేయాలి. అండ్ లైఫ్ మీద హోప్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా ఖచ్చితంగా నువ్వు సేవ్ చేసుకోగలుగుతావు. ట్రస్ట్ మీ, యూ కెన్ డూ ఇట్.